49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. పలు కుల సంఘాల ఒత్తిళ్లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలొగ్గారని, అలాగే 68 సీట్ల జాబితాతో అంటే జనసేనకు 68 సీట్లు కావాలంటే ఒక ప్రతిపాదన చంద్రబాబు ముందుకు తీసుకొచ్చారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. మరి ఈ ప్రతిపాదనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఆమోదిస్తారు అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సుందరరాం శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. సార్, జనసేనకు సంబంధించి గత కొద్ది రోజులుగా అంటే ఆ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది నేతలు అంటే హరిరామ్ జోగయ్య గారు గాని, ముద్రగడ పద్మనాభం గారు గాని అసలు జనసేన కి ఎలాంటి ప్రాతినిధ్యం ఇస్తున్నారు? ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు? అలాగే అధికారం పవన్ కి అంటే 2.5 సంవత్సరాలని ఆయన సీఎం అవుతారు. ఇటువంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి సార్. అలాగే హరిరామ్ జోగయ్య గారు ఒక 50 సీట్లు సంబంధించి ఈ నియోజకవర్గాలు వీళ్ళైతే బాగుంటారంటే ఒక లిస్ట్ విడుదల చేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో కొంత కుల సంఘాల పెద్దలు వీళ్ళకి సంబంధించిన ఒత్తిడితో జనసేన అధినేత ఒక 68 సీట్లకు సంబంధించి చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తోంది సార్. ఎంతవరకు ఇది ఆ టీడీపీ ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్? అసలు ఏం జరగచ్చు అంటారు? అంటే మనం గనక చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆ తర్వాత ఆయన బయటికి వచ్చి ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను, బాబు గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇది అక్రమ అరెస్టు అని చెప్పారని ఎవరితోటి సంప్రదించకుండా తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తుంది, భారతీయ జనతా పార్టీ వచ్చినా రాకపోయినా కూడా వెళ్ళేటట్టుగా మాట్లాడేటప్పుడే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా పెద్ద తప్పు చేశారు. ఎందుకని చెప్పంటే రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అనేటువంటి దానికి ఇది. తర్వాత ఏమని చెప్పారంటే ఇంకా 1వ తారీఖు నుంచి మేనిఫెస్టో వచ్చేస్తుంది, మినీ మేనిఫెస్టో వస్తుంది, ఇక ఇద్దరు కలిసేసి మీటింగ్లు పెట్టుకుంటారు అని చెప్పిన ప్రారంభమైంది. అయితే అది ఇప్పటి వరకు కూడా ఎక్కడ తేలడం. కొన్ని చోట్ల ఎప్పుడైతే ఈ యొక్క మీటింగ్లు పెట్టుకున్నారో అక్కడల్లా ప్రతి చోట ఘర్షణ వాతావరణం. లేకపోతే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ మంటపేటలో కానివ్వండి, ఇంకొకటి మన అరకు ఎక్కడో డిక్లేర్ చేసిన చోట కూడా అక్కడ జన సైనికులు వాళ్ళు కూడా మేము ఆల్రెడీ అభ్యర్థులు ఉన్నాం, అసలు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తుంది అని చెప్పినప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీ నీ యొక్క క్యాండిడేట్ అని డిక్లేర్ చేసుకుంటున్నావు అనేటువంటిది కూడా వచ్చింది. అయితే హరిరామ జోగయ్య గారు లాంటి వాళ్ళు మొదటి నుంచి కూడా అనేది ఏంటంటే మనం పళ్ళకి మోయటం కాదు, నీకు అసలు ఏంటి, మనకు ఒక 50 స్థానాలు 50 ఆయన ఒక లిస్ట్ కూడా ఇచ్చేసాడు, ఎక్కడెక్కడ పోటీ చేయొచ్చు, ఎక్కడ కాపు సామాజిక వర్గం వారికి మంచి ఇది ఉన్నది అనేటువంటిది కూడా ఆయన చక్కగా ఇచ్చటం కూడా చూసాం. అయితే మన పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నారంటే ఇవన్నీ పెద్దగా మనం పట్టించుకోకర్లేదు, తన వెనక ప్రజలు వచ్చేస్తారు, కాపు సామాజిక వర్గం తన వెంబడే ఉంటుంది అనుకుని కొంత ముందుగా నన్ను గనక ఎదిరిస్తే వాళ్ళని వైఎస్ఆర్ వాళ్ళ కోవట్ల కింద చేస్తాను అట్లా అని మాట్లాడాడు. దాని మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది సామాజిక వర్గంలో కానీ ఇద్దరు. ఎందుకంటే అటువంటి నియంత్రపు పోకడలు ఎట్లాగా, మేమంతా కూడా పార్టీకి కష్టపడుతున్నటువంటి వాళ్ళం, మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు, కానీ అసలు నేను కోవట్లు అని చెప్పిన ముద్రేస్తాననే దానికి వచ్చాక కొంత పవన్ కళ్యాణ్ గారు కూడా తగ్గటం మనం చూసాం. అయితే ఇవాటి రోజున లోకేష్ గారికి ఎప్పుడైతే చంద్రబాబు గారికి ఇవ్వబోతున్నామో అది ఆయన, రెండోది ఏమన్నా అట్లీస్ట్ ముఖ్యమన్నా ఇస్తారని చెప్పంటే అది కూడా పాలిట్ బ్యూరో తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేస్తుందన్న తర్వాత జన సైనికులకి కొంతవరకు అర్థమైంది ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు అటు ఇటుగా కొంత చంద్రబాబు గారి దగ్గర మరి ఎందుకు ఆయన కొంత లొంగిపోయాడా అనేటువంటిది వాళ్ళలో వచ్చింది. ఆ వచ్చిన తర్వాత జరిగినటువంటి విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఇక పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి సభలు జరపరు, ఓన్లీ ఇన్సైడ్ మీటింగ్స్ ఏవో జరుపుకుని ఆయన ఒక 15 రోజులు ఇంత ముందు తిరిగారు, వెళ్ళిపోయారు తప్ప తెలంగాణ ఎలక్షన్స్ వాటి దగ్గర నుంచి ఆయన ఎక్కడ కూడా బహిరంగ సభలకి రాదు. ఎందుకంటే విశాఖపట్నం బహిరంగ సభ ఏదైతే ఉందో అక్కడ కూడా ఫెయిల్ అయింది అది. అందుకని ఆయన చెప్పారు 500 మంది ఉన్నా కూడా వస్తాను నేను, నాకు జనం ముఖ్యం కాదు అని చెప్పుకునే పరిస్థితికి వెళ్ళారు. దానికి కారణం ఏంటంటే జన సైనికులు వాళ్ళ ముఖ్యమంత్రి గానో లేకపోతే ఇంకోటో పవర్ షేరింగ్ ఇవన్నీ కూడాను పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయేసేసి నాకు ఎంతసేపటికి జగన్ గారిని ఇది చేయటమే, గద్దె దింపటమే నా ధ్యేయం అనేటువంటి వాళ్ళతోటి సామాజిక వర్గం కానీ లేకపోతే వాళ్ళు కానీ వెళ్లేందుకు రెడీగా లేదు. ఎందుకంటే ఎవరు ఎందుకు వెళ్ళాలి, అవసరం ఏమొచ్చింది? ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపు సామాజిక వర్గాన్ని బ్రహ్మాండమైన పెద్ద పెట్టేశారు. మంత్రులుగా 4 రెట్లుంటే 4 కాపులకు ఇచ్చాడు. ఇవాళ పార్లమెంటు స్థానాలకు కానీ అసెంబ్లీ స్థానాలకి మంచి అవకాశాలు ఇస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన దింపటం కోసం, చంద్రబాబుని ఎక్కించడం కోసం నీ ఎంబడి ఎందుకు వెళ్ళాలి అనేటువంటిది జన సైనికుల్లో లేదా సామాజిక వర్గంలో వచ్చిన మాట మనం బయట చూస్తుంటే మన ఇదిలో కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే మీరు ఇవాళ ఒక 68 మంది తోటి ప్రాబబుల్స్ లిస్ట్ ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చారు అనేటువంటిది ఇవాళ వార్తల్లో వస్తున్నది.
అయితే ఈ 28 మందిలో ఆయన ఇంకోటి కూడా ఏమని అడుగుతున్నాడంటే, నేను మీకు లొంగలేదు, మీరు నేను సమానం అని చెప్పడం కోసం మీరు ఆల్రెడీ 23 మంది గెలిచారు కదా, ఆ 23 మందిలో 2 నాకు సీట్లు ఇవ్వండి అని కూడా అడుగుతున్నాడు. అయితే ఇక్కడ అవును నాకు సార్. ఇంకొకటి కూడా ఉంది. ఉమ్, నిజానికి 23 సీట్లలో ఒక 2 సీట్లు అడగటం ఏమిటి? అంటే ఇక్కడ కూడా ఏంటంటే 2 సీట్లు కాదు. దరిదాపుగా కొన్ని సీట్లలో చంద్రబాబు నాయుడు గారు అసలు గెలిచే పరిస్థితి కాదు. క్యాండిడేట్స్ లేరు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సీట్లుకి ఒక రకంగా చూసారా బాబు గారు నా జేబులోనే ఉన్నాడని ఈయన చెప్పుకోవటానికి, ఆయన నవ్వుకుని అవును మేమట అసలు ఇక్కడ మాకు అభ్యర్థులే లేని చోట నీకు ఇచ్చామని చెప్పుకోవటానికి ఇదొక వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఉన్నదా అనేటువంటిది కూడా ప్రజలు రేపొద్దున మళ్ళీ అది కూడా అడుగుతారు. తర్వాతన ఇవాళ ఆయన ఇచ్చినటువంటి 68 మంది లిస్టు ప్రాబబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారని నేనైతే అనుకుంటాను. ఎందుకని చెప్పంటే ఆల్రెడీ కుటుంబంలోనే గొడవ ఉంది. ఇవాళ చంద్రబాబు గారికి, లోకేష్ గారికి మధ్య ఉన్నటువంటి గొడవ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంటర్‌టైన్ చేయొద్దు అని లోకేష్ గారు చెప్తున్నారు. కానీ చంద్రబాబు గారు ఇవాళ ఉన్న పార్టీ పరిస్థితుల్లో జనాలని తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మన ఆయన బహిరంగ సభలకి కొన్ని చోట్ల క్లోజ్ చేసేసారు ముందుగానే. ఎందుకంటే జనాలు తెచ్చే పరిస్థితి లేదు తమ్ముళ్ళు. ఎందుకంటే తెచ్చిన చోట కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టలేమని చెప్తున్నారు. అందువలన బహుశా పవన్ కళ్యాణ్ మన ఎంబడి ఇద్దరు కలిసి గనక వెళ్తే డెఫినెట్ గా జనం వస్తారు అని. కానీ చాలా చోట్ల ఏమైందంటే ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు జనసేన, టీడీపీ అని చెప్పని మాట్లాడుతుంటే కూడా జనసేన నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చినట్టుగా మనం చూడాలి. వాళ్ళ నుంచి పెద్దగా వెళ్ళాలి. మొదట 1-2 మీటింగులకు కొంచెం ఉంది కానీ తర్వాత ఇప్పుడు గనక మనం చూస్తే జన సైనికులు వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు సీట్ల సర్దుబాటు కాలేదు, పవర్ షేరింగ్ ఏంటో తెలీదు అని అదే ముద్రగడ పద్మనాభం గారు కూడా అడిగారు అని చెప్పని వార్తలు వస్తున్నాయి. ఏమని చెప్పనంటే అసలు మీరు ఎన్ని సీట్లు ఇస్తామని మాట్లాడుతున్నా అంటే అవన్నీ ఏమీ లేదు. మరి పవర్ షేరింగ్ ఏంటి ఇంకా మాట్లాడలేదు. మన సీటు నా సీటు గురించి ఏంటంటే కూడా ఏదో చంద్రబాబు గారు నిర్ణయిస్తారో ఏదో అన్నారు అనేటువంటిది తప్ప సబ్జెక్ట్ కరెక్షన్ సరే అంటున్నారు. అటువంటిప్పుడు ఇంకా నా సీట్లు చంద్రబాబు గారిని డిసైడ్ చేసే కాడికి దీంట్లో నేను ఎందుకు చేరాలి అన్నారు అనేటువంటిది కూడా బయటకు వచ్చింది. కాబట్టి ఇవాళ నాకున్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ అవుతారా లేదా పార్టీలో అనేటువంటిది కూడా బీజేపీ వాళ్ళతో కలిసి రాదా అనేటువంటి దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. రేపు సార్ ఒకవేళ అయితే యాస్ సార్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే పవన్ ప్రతిపాదన ఉంచారని వస్తున్న కథనాల ప్రకారం చూస్తే సార్ చంద్రబాబు ఒక 10-15 రోజులు వెయిట్ చేసి చూద్దాం బీజేపీ కలిసి వస్తుందేమో అని ఆయన సమాధానం ఇచ్చినట్టుగా వస్తున్న కథనాలు. అలాగే సార్ అంటే కలిసి ఉమ్మడిగా పాల్గొంటాం సభలు సమావేశాలు అని గతంలో వీళ్ళు చెప్పారు కదా సార్ పొత్తు పెట్టుకున్న తర్వాత. సో కానీ ఇప్పుడు అవును. ఈ మంత్ ఎండింగ్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలోకి రాబోతున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభలు సమావేశాలు నిర్వహిస్తారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. మరి ఎక్కడ ఉమ్మడి కార్యాచరణ కనిపించడం లేదు కదా సార్. మరి జన సైనికుల నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవన్నీ ఎవరికి వాళ్ళే వెళ్తున్నారు కదా విడివిడిగా. ఆ! అది అసలు యాక్చువల్‌గా ఇవాళ 25వ తారీఖు లోపల దరిదాపుగా చాలా 25 బహిరంగ సభల్లో చంద్రబాబు గారు పాల్గొంటారు అని చెప్పారు ఈ నెలలోనే. హ్మ్. అందుకనే మీకు చాలా చోట్ల క్యాన్సిల్ అయింది ఇప్పుడు. ఎందుకని చెప్పారంటే ఇప్పుడు ఉరవకొండ ఏవో కొన్ని ఇట్లాంటి ప్లేసుల్లో వాళ్ళు ఎందుకంటే జనాలు రావట్లేదు. రెండోది జన సైనికులు వాళ్ళతోటి కలవట్లేదు. జనసేన కలవట్లేదు. నిన్న మండపేటలో అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే జనసేనకి అవును సార్. సంబంధించి ఆయన డైరెక్ట్ గా చెప్పేశాడు. ఆయన పార్టీకి ఆయన డిక్లేర్ చేసుకున్నాడు. జనసేన తరపున నేను ఉన్నాను అని చెప్పని ఆయన చెప్పేస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 15 రోజులు ఆగమని ఇందాక నేను చెప్పాను కదా. చంద్రబాబు గారి దగ్గర వాళ్ళ క్యాండిడేట్స్ లేరు. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గనక ఇవ్వని సీట్లు ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ తెచ్చేసుకున్నారని అనుకోండి. అప్పుడు 175 స్థానాల్లో తన గనక క్యాండిడేట్లు ఉంటే ఒకవేళ బీజేపీ కనుక రాకపోతే పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి వెళ్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా మంది పవన్ కళ్యాణ్ తోటి వద్దు మనకి అని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ సీటు పోతుంది అక్కడ. అదొక ప్రాబ్లం ఉంది. ఒకవేళ నిజంగా 68 సీట్లు పవన్ కళ్యాణ్‌కి ఇద్దాము అన్నా కూడా చంద్రబాబు గారి చేతుల్లో లేదు. ఎందుకంటే సీనియర్స్ గాని వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు. ఇన్నేళ్లు మేము పార్టీలో ఉన్నాం. నువ్వు ఇప్పుడు ఎవదో అని చెప్పనేటువంటిది ఒకటి ఉంది. రెండోది చంద్రబాబు గారి యొక్క ఎత్తులు మనకు తెలుసు. చాలా మంది ఏం చేస్తారంటే తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని జనసేనలో చేరండి. అక్కడి నుంచి సీట్ ఇప్పిస్తాను అని కూడా అనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రెండోది పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న గూడూరు లేకపోతే మచిలీపట్నానికి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే కొన్ని సీట్లని ఆయన కూడా ప్రామిస్ చేస్తున్నాడు అని చెప్పని కూడా చెబుతా ఉన్నారు. కాబట్టి నాకున్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ తనతోటి కలిసి వస్తే మాత్రమే పవన్ కళ్యాణ్ గారితో వెళ్తాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక వెన్నుపోటు పొడిచి పంపించేస్తాడు. అయితే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక భయం ఉంది. ఇవాళ రోజున చంద్రబాబు గారితో వెళితే ఆయనకి అంతమంది అభ్యర్థుల్ని పెట్టుకోకుండా ఒకవేళ కనుక చంద్రబాబు గారు చెప్పిన అభ్యర్థులు కనుక తీసుకుంటే డెఫినెట్ గా జన సైనికులు ఎదురు. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు కష్టపడినటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వకపోయినా లేకపోతే ఏమన్నా బాగా డబ్బులు ఉన్నాళ్ళు వాళ్ళందరికీ నేను సీట్లు ఇస్తాను చంద్రబాబు చెప్పాడు అని అన్నా ఈయన ఇబ్బందుల్లో పడతాడు.
కాబట్టి నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరికి ఇవన్నీ కుదిరి ఇవన్నీ అయ్యేటప్పటికి అదే జగన్ గారు చెప్పారు కదా, ముందుగానే నేను ఎందుకు డిక్లేర్ చేస్తున్నట్టు వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళాలి ఇది అని. ఇక్కడ వీళ్ళకి అభ్యర్థులు లేరు, వీళ్ళిద్దరు కలిసి వెళ్ళే పరిస్థితి లేదు. నాకున్నంత వరకు జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయని చెప్పని నేను భావించట్లా. జనసేన కనుక ఒకవేళ తెలుగుదేశం తోటి కలిసి కనుక వెళ్లితే డెఫినెట్ గా జన సైనికులు ఎదురు తిరుగుతారు, చాలా మందికి సీట్లు రావు. చంద్రబాబు గారి యొక్క పద్ధతిలో కనుక పవన్ కళ్యాణ్ గారు వెళ్తే మళ్ళా 2019లో ఏదైతే జరిగిందో ఈ రెండు పార్టీలకి అదే జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సుందరం సినిమా గారు, థ్యాంక్ యూ. Thank you.